ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నారండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవరునూ రాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనము దేవుడు మనకు తోడై ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి హాని చేయుటకు ఎవరును నీ మీదకు రాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటువంటి బిడలగా ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుని కంచులైన కాపుదలలో ఉంటామో, ఏ మనుషుడు కూడా మన దగ్గరికి రాకుండా, ఏ దుష్ట శక్తి మన దగ్గరికి రాకుండా దేవుడు ఆయన కంచెని, ఆయన కాపుదలని ఉంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మన దగ్గరికి రారంటే దేవుని వాక్యానుసారంగా దుష్టుడికి ఏ పని ఉండదండి. మనుషుల్లో ప్రవేశించి దుష్టుడు దేవుని బిడ్డల దగ్గరికి వస్తూనే ఉంటాడు, శోధించేదానికి, బాధ పెట్టేదానికి, ఆత్మీయ జీవితంలో కృంగతీసేదానికి, శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఈ బిడ్డ దేవునిలో ఎదగకూడదని ఏదో ఒక రూపాన శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటామో, మనము దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేవుడిని బట్టి సంతోషించే బిడలుగా ఉంటాం, దేవుడిని బట్టి మనం ఆనందించే బిడలుగా ఉంటాం, దేవుడిని బట్టి మనం దుష్ట శక్తిని ఎదిరించే బిడలుగా ఉంటాం. కాబట్టి ఏ దుష్టుడు కూడా, ఏ దుర్మార్గుడు మన దగ్గరికి రాకుండా యేసుక్రీస్తు వారు కంచె వేస్తాను, కాచేటువంటి దేవుడు, ఆయన కంచెని మన చుట్టూ వేసేటువంటి దేవుడై ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యోబు గారు చుట్టూ యేసుక్రీస్తు వారు కంచె వేశారు. అయితే సాతాను వచ్చి అన్నది, నీవు యోబు చుట్టూ కంచె వేసి కదా అంటే, ఒకసారి దేవుడు దాని పర్మిషన్ ఇచ్చాడు. దేవుడిని అడిగే యోబు గారిని సాతాను శోధించింది. అయితే దానికి ఎంతవరకు అంతవరకే శోధించింది. తర్వాత దేవుడు యోబు గారిని ఆశీర్వదించారండి. ఏమంటే శోధని జయించాడు. మన జీవితంలో మనం శోధనకు అలానే కుంగిపోమండి. దేవుడు మనని పరిశోధించేది దేనికంటే, శోధనని సహించేదానికి, మనం భాగ్యవంతులుగా చేసేదానికి. బంగారము ఒక నిప్పి కొలుములో వేయబడిన తర్వాత దానికి రూపం వస్తుంది. మనము కూడా ఈ లోకంలో శోధనని జయిస్తేనే ఆత్మీయ జీవితంలో మనము పైకి ఎదిగేటువంటి బిడలుగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు హాని చేసేదానికి ఏ మనుషుడు వచ్చినా లేదా ఏ సాతాను వచ్చినా కూడా వేసే వాటి మీద జయము మీరే మాకు ఇస్తారు. దాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో, దుష్ట లోకంలో మేము ఉన్నామయ్యా, పాపపు లోకంలో మేము ఉన్నానయ్యా. వేసే అదేవిధంగా చెత్త లోకంలో మేము ఉన్నాం. ఒకసారి కాపాడండి అయ్యా. ఈ లోకంలో వేసే మనుషుల మీదకి యుద్ధాలకు వస్తున్నారయ్యా. ఏ మనుషుడు ఎప్పుడు ఎలా ఎవరిని చంపుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఏమంటేనే తల్లిదండ్రుల్లో ప్రేమ లేదయ్యా, బిడ్డల్లో ప్రేమ లేదు. వేసి ఈ లోకంలో ప్రేమ అనేది చల్లారిపోయింది. ఈ లోకంలో ద్వేషాలు పెరిగిపోయా, కోపాలు పెరిగిపోయా, కపటం పెరిగిపోయింది. ఈ లోకంలో మోసం పెరిగిపోయిందయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీ ప్రేమ ఈ లోకంలో లేదు. అందుకనే మీరు వాక్యం సెలవిచ్చారు, కిందన్న వాటి వెతకద్దు, పైనున్న వాటి వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి అని బహుశా మీరు మాట్లాడారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా జీవితం మీ పాదాల ముందు పెడుతున్నాం. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి కాపాడండి అయ్యా. వెలుగైన మీ వాక్యాన్ని మేము ధ్యానించాలయ్యా. అనేక మంది మనుషులకి వెలుగుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాం. ఈ లోకంలో పాపం తీసివేయండి, చెత్త జీవితం తీసివేయండి, మిమ్మల్ని బాధ పెట్టి, దుఃఖపెట్టి, మిమ్మల్ని ఏడిపించే ప్రతి ఒక్క వేసే సాతాను జీవితం తీసివేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తడుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.